హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి నేను ఇంకా చీకటితోనే లేచేసి అయితే ఇక్కడ ముంగిట్లో అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని కొంచెం తెల్లగా అయిన తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత చీకట్లో తీసినా బాగోదనేసి నేను ముగ్గు వేసేటప్పుడే వీడియో తీసుకుందామంటే ఇంకా నాతో కెమెరా స్టాండు అలాంటివి అయితే ఇంకా లేవు ఫ్రెండ్స్. అందుకే ఎవరు షూట్ చేసేవాళ్ళు లేరనమాట. నేను ఏం చేస్తానంటే మంచిగా పిండి డబ్బాలు పెట్టుకోవడం హైట్కి, దానిపైన ఒక చిన్నది ఒకటే సెల్ కదలకుండా పెట్టుకోవడానికి ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. సో దాంతోనైతే వీడియో షూట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, మార్నింగే మంచిగా అయితే లేచేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇల్లు కూడా మొత్తం మాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. శుభ్రంగా అయితే లైజాల్ లిక్విడ్ వేసేసి వాటర్లోనైతే మంచిగా మాప్ అయితే పెట్టుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే అంతా చూపిస్తున్నాను అనమాట. అంతా ఇల్లు మాప్ పెట్టేసుకున్నాను అనమాట. మా ఆయన కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు, డ్యూటీకి వెళ్ళేసి అయితే వచ్చేసారు నైటు. ఇక్కడ చూడండి, ఇవి కూడా మార్చామన్నమాట. నేను ఒక 2 కొనుక్కున్నాను, మళ్ళీ కొత్తవని ఒక వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, బెడ్షీట్స్ అయితే. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ వేరేదైతే మార్చేసాను. ఉతకడానికి అయితే వేసేద్దాం వాషింగ్ మిషన్కి అయితే అని తీసేసి అక్కడ బుట్టలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే పాతవి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, బెడ్రూమ్లోన బెడ్కి మార్చే లోపల లుక్కే వేరే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నీ తీసేసినవి అనమాట. ఇవి బెడ్ పైన, అక్కడ హాల్లో దివాన్ కాట్ పైన కూడా వేయాలి ఫ్రెండ్స్ వేరేది. సో ఇక్కడ నేను మా ఆయన అయితే కలిసి ఇక్కడ బెడ్షీట్స్ అయితే వేసాం ఫ్రెండ్స్, మార్చామన్నమాట నీట్గా. సో ఇంకా అదంతా వీడియో షూట్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మా ఆయన ఉంటే నేను ఏం షూట్ చేసుకోను ఫ్రెండ్స్. మా ఆయన లేనప్పుడే అనమాట. తనేమి చేయి యూట్యూబ్ అన్నాడు, కానీ చేసుకో నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నాడు. కానీ తను ఉన్నప్పుడైతే నేను ఏది వీడియో షూట్ చేయను, ఏం చేయను ఫ్రెండ్స్. ఓన్లీ కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్లో ఒక్కటే షూట్ చేసుకుంటూ ఉంటాను. తనేం రాడు కాబట్టి సో ఏది చేసినా తనకు తెలియకుండానే షూట్ అయిపోతుంది అనమాట నాది. సో ఇక్కడ కూడా మా ఆయనకి చెప్పాను, ఇది కూడా వేసేయండి అని చెప్తే సరే వేస్తాలే అన్నాడు. తను వేసిన తర్వాత మళ్ళీ ఇంకా తనకు తెలియకుండా అయితే తను హాల్లోనే కూర్చున్నాడు, కానీ తనకు కనిపించకుండా అలా వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. మొత్తం ఇల్లు చాలా నీట్గా శుభ్రంగా అయితే ప్లెజెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఇంక టిఫిన్ చేసి పెట్టేశాను, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి అనేసి అయితే చూడండి. మొత్తం అయితే ఇల్లు అయితే మాప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కదా, చాలా చక్కగా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు చాలా కష్టం ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇల్లు మాప్ పెట్టుకునేసరికి చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. కానీ అలాగే డే బై డే అయితే నేను ఖచ్చితంగా అయితే మాప్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చూడండి, ఓవరాల్గా అయితే నా ఇల్లు ఎలా ఉందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. అక్కడ ఎంట్రన్స్ ఏరియా, ఇక్కడ కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ కూడా చూడండి చాలా నీట్గా అయితే ఉంది కదా. పడిన కొన్ని సామాన్లు అప్పటికప్పుడే కడిగేసి పెట్టేశాను. ఇంకా చూడండి, మళ్ళీ అక్కడ పప్పు చేసిన కుక్కర్ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నానికి అయితే మంచిగా ఆలుగడ్డ కర్రీ అయితే చేద్దామని అయితే తరిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా ఆలు కర్రీ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పొద్దునైతే చూడండి, ఉప్మా అయితే చేశాను పిల్లలకి టిఫిన్. ఉప్మా తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అది ఇంత బాగా మిగిలిందనమాట. అది ఇంత మా ఆయనదే. నేనైతే తినేసాను ఫ్రెండ్స్. తినేసి మళ్ళీ ఒక 10:30 అలా అయింది టైము. అప్పుడు ఆలు కర్రీ చేద్దామని అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా తినలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూటీ నుంచి కొంచెం లేట్గా వస్తాడు కాబట్టి నైట్ పూట పండుకొని లేట్గా లేసి, ఎందుకంటే నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కొంచెం నిద్ర బాగా చేయాలి కాబట్టి తొందర అయితే లేపను ఫ్రెండ్స్ మార్నింగ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నా బెడ్రూమ్ లుక్ కూడా చూపిస్తున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంక ఇవన్నీ మిషన్కి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కటన్స్ కూడా తర్వాత తీయాలి ఫ్రెండ్స్, ఇంకొక రోజు వాటిని వేద్దామని అనేసి. ఎందుకంటే అవి చాలా లైట్ కలర్ ఉన్నాయి కాబట్టి వాటిని వీటితో పాటు కలర్స్ వాటితో కలిపితే ఏమైనా కలర్ పోతే అంత చెడిపోతుంటాయి అనేసి అయితే నేను వాటిని కలపలేదు ఫ్రెండ్స్. సో కటన్స్ ఇంకొకసారి వేసేద్దాం అనేసి అయితే ఈ బెడ్షీట్లు దిండు కవర్లు అయితే ఓన్లీ ఆ ఒక్కటి తీసేసి మార్చేసుకున్నాను అనమాట. సో మనకి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఏవైనా ఎన్ని రకాలుగా ఉతుక్కోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా డోర్ మ్యాట్లు అయితేనేమి, కటన్స్, దుప్పట్లు, బట్టలు అన్నీ ఫ్రెండ్స్. కాబట్టి అక్కడ వేసేసామంటే వాషింగ్ మిషను దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది ఎలక్ట్రిక్ లైటర్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఆన్ అండ్ ఆఫ్ చూడండి, మనం ఎలా తిప్పుకుంటే అలా మూవ్ అవుతుందన్నమాట. సో మనం అలా బేసిన్ పెట్టేసి అంటించడానికి రాదనుకున్నప్పుడు దాన్ని బెండ్ చేసేసి లైటర్ని మంచిగా అయితే వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్, స్టవ్ అయితే. సో అది అక్కడ చూపించాను అనమాట, ఛార్జర్ పెట్టుకోవచ్చు అనేసి. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చినప్పటి నుంచి ఆ పాత లైటర్ అయితే పక్కన పెట్టేశాను. సో ఇక్కడ ఛార్జింగ్ అయిపోయినప్పుడంతా ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఆ లైటర్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా మంచిగా ఆలు కర్రీలోకి కావాల్సినవన్నీ అయితే తీసేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం. ఎందుకంటే ఒక్కొక్కటిగా అంటే ఆ డోర్స్ తీయడము మూయడము సౌండ్ వస్తుంది అనేసి
ఒకేసారి అన్నీ ఏమేమి కావాలో ఆవాలు జీలకర్ర అయితేనేమి, ఎండు కొబ్బరి పొడి, తర్వాత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత మంచిగా సాల్ట్ వేసేసి తర్వాత నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి. ఇది ఆలు కర్రీ అందరికి తెలిసినవంటే నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్. ఇదంతా డైలీ వ్లాగ్స్ అయితే నేను సెండ్ చేస్తూ ఉంటాను, మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. కాబట్టి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఏది అంత ఈజీగా రాదు ఫ్రెండ్స్. అసలు యూట్యూబ్ బాగా ఆలోచించి అయితే అడుగు వేయాలి ఫ్రెండ్స్. చాలా కష్టమే అనమాట యూట్యూబ్ రన్ చేయడం అంటే. ప్రతిరోజు వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. కాపీరైట్స్ వస్తే కనుక ఇంకా అంతే ఫ్రెండ్స్. మనకు తెలియనివి ఏవో మ్యూజిక్స్ బాగుంటాయి కదా అని మ్యూజిక్స్ పెట్టామనుకోండి, అప్పటికి రావు ఫ్రెండ్స్. ఇప్పుడే నేను మాధురి యొక్క వీడియో కూడా చూశాను అనమాట. సో నావి కూడా కొన్ని ఇట్లా ముగ్గు వేసేటప్పుడు ఎంట్రన్స్లోనే మ్యూజిక్ పెట్టేదాన్ని కదా ఫ్రెండ్స్. ఆ మ్యూజిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అప్పుడేం పడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 months 3 months అయింది వీడియోస్ పెట్టేసి. ఇప్పుడు కాపీరైట్ అని కొన్ని వీడియోలకు పడినాయన్నమాట. సో ఆ మ్యూజిక్ వల్లే అనేసి మళ్ళీ ఇంకా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను ఫ్రెండ్స్. డిలీట్ చేసేసి అవే వీడియోస్కి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి అవి కూడా వెనక వీడియోస్ అయినా మీకు అప్పుడు వస్తూ ఉంటాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా కాబట్టి మనం ఛానల్ పెట్టడము, మ్యూజిక్ ఎడిటింగ్ యాప్లో ఉండే మ్యూజిక్ వాడేశాను. సో అలా వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఏది మ్యూజిక్ అయితే పెట్టకూడదని డిసైడ్ అయిన ఫ్రెండ్స్ అసలు. కాబట్టి మంచిగా మన సొంత ఓన్ వాయిస్ ఇస్తూ అది నేను ముగ్గుకొక్కటే పెట్టాను ఫ్రెండ్స్. ఒక 1.5 minutes 2 minutes ఉంటుంది అంతే. ఎందుకంటే ఇంక ముగ్గుకి మ్యూజిక్ పెడితే బాగుంటుంది అనేసి పెట్టాను. కానీ ఆ మ్యూజిక్ కూడా కాపీరైట్లో ఉందని మనకు తెలియదు కాబట్టి ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేయడము కామనే. కాబట్టి ఈ మిస్టేక్స్ ఇంకొకసారి అయితే జరగకుండా ప్రతి క్రియేటర్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా బాగా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను, మరి వాటిని వెంటనే సరిదిద్దుకుంటున్నాను. సో కాబట్టి క్రియేటర్ ఛానల్స్ కూడా చూసి, టెక్ ఛానల్స్ మాధురి యొక్క ఛానల్ అయితే చూసి ఫాలో అయ్యి అక్క చెప్పే టిప్స్ అన్ని పాటిస్తే నిదానంగా ముందుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా దేవుని దయ అనమాట. ఇంకా ప్రేక్షకులు వాళ్ళు కనుక నచ్చి మనకి మంచిగా లైక్స్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ షేర్ చేస్తూ కనుక ఉంటే మన వీడియోస్లో మనం చేసే కష్టంలో అయితే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆలు కర్రీ అయితే మంచిగా చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మూత పెట్టేశాను. ఇంకా అది అయిపోయిందనమాట. ఒక 3 విజిల్స్ పెట్టేసరికి ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా చపాతీలు అయితే మంచిగా తిక్కేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు చపాతీలు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ టకటక చేసేస్తాను. ఇవి ఏంటి ఫ్రెండ్స్, ఇవి మంచిగా టిఫిన్స్ అంటేనే కష్టం ఫ్రెండ్స్. దోశలు చేయాలి, చట్నీ చేయాలి, ఇడ్లీ చేయాలి, చట్నీ చేయాలి, పొంగలు చట్నీ ఇలాంటివి అంటేనే రిస్క్. కానీ రోజు పొద్దున రొట్టె టిఫిన్ లాగా పెట్టన్నా కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకి. వాళ్ళు ఒకటే బేజారు పడకుండా తినాలన్నమాట అంతే. సో కాబట్టి ఇక్కడ చూడండి మంచిగా మధ్యాహ్నానికి అయితే ఆలు కర్రీ చపాతీ అందులో కాంబినేషన్గా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇది 1-1.5 చపాతీ తిన్నారనుకోండి పిల్లలు, ఇంకా ఏం అన్నం కూడా అడగరు ఫ్రెండ్స్, రైస్. సో కాబట్టి మంచిగా ఇంక ఇక్కడ చపాతీలు అయితే పెనం పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్క చపాతీ అయితే కాల్ చేసుకుంటే మనకి చపాతీలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నేను చేసే పనులు మీకు మోటివేషన్గా ఉంటే నన్ను ఫాలో అవ్వండి. లేదక్క రోజు బోర్ కొడుతున్నాయి పనులు అనుకుంటే కనుక ఏం ఫాలో అవ్వద్దండి ఫ్రెండ్స్ అంతే. ఎందుకంటే ప్రతి ఇల్లాల పనులు ప్రతిరోజు పనులు ఇవే ఉంటాయి కాబట్టి నేను ప్రతిరోజు ఇంట్లో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఏం పనులు చేసుకుంటాను, పిల్లలకి కావాల్సినవి ఎలా తయారు చేసి పెడతాను, హస్బెండ్కి కావాల్సిన క్యారెట్స్ ఎలా అరేంజ్ చేస్తాను అనేసి అయితే ఇందులో అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. కాబట్టి నచ్చితే ఒకవేళ చిన్న లైక్ అండి. నాకు మాట్లాడుతూ కొంచెం తడబడతాను ఫ్రెండ్స్. కొంచెం అది నాలుక మందమో ఏమో తెలియదు కానీ నత్తిలాగిపోతాయి అనమాట మాటలు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇంకొకటిగా అయితే చపాతీలు అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి ఫ్రెండ్స్. ఇంకా మా పాపకైతే మంచిగా ఆలు కర్రీ చపాతీ అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లోనే. ఇంకా తినేసి తను మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆలు కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా ఇలా మధ్యాహ్నం తయారు చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే తినేసి వెళ్ళిపోతారనమాట. చూడండి ఇక్కడ ఎన్ని చపాతీలు చేశాను కదా. చూడండి మీరు లెక్క కనుక లెక్క పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే లెక్క కౌంట్ చేయలేదు, అక్కడ కౌంట్ చేశాను. కానీ ఇప్పుడైతే
ఏం అనుకోలేదు ఫ్రెండ్స్, కౌంట్ అయితే చేయలేదు. సో చూడండి ఎన్ని చపాతీలు చేసేసాను. ఇంకా మా పాప ఆలు కర్రీ చపాతీ తినేసి అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. మా పాప చూడండి చాలా బాగుంటుందని అయితే చెప్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ తను పిల్లలకి ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి దివాన్ కాటుది కూడా చూపిస్తున్నాను అనమాట. మార్చేశాడు మా ఆయన. ఎంత లుక్ కనిపిస్తుందో కదా. ఆ రెడ్ కలర్ బెడ్షీట్ కన్నా ఈ కలర్ బాగుంది ఫ్రెండ్స్ దివాన్ కాట్కి అయితే. ఇక్కడ బట్టలు కూడా వేసేసాను. సో ఇంకా అదే పని చేసుకుంటుంది అనమాట. అక్కడ దివాన్ కాటికి మా ఆయన నీట్గా అయితే వేసేసాడు. ఇక్కడ మా పాప తింటా ఉంది. ఇటుపక్క అయితే చైర్లో అయితే మా ఆయన కూర్చున్నాడు ఫ్రెండ్స్. అక్కడ చూడండి. కాకపోతే ఆయన కనిపించకుండా మా పాపను ఒక్కటే కవర్ చేస్తూ చూడండి బెడ్రూమ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. లోపలికి వచ్చి అక్కడి నుంచి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఓవరాల్గా అయితే ఇలా ఫ్రెండ్స్. మధ్యాహ్నానికైతే మా ఇంట్లో ఈరోజు ఆలు కర్రీ చపాతీ అయితే పిల్లలకి చేసి పెట్టేశాను. మేము కూడా తిన్నామన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా మీ చందువుని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా వీడియోస్ తీస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.